ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓజీ రిలీజ్ కి ఇంకా వారం కూడా లేదు, ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. ఆ మధ్య హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రెస్ మీట్ లో పాల్గొని వెళ్లిపోయింది. మరి పవర్ స్టార్ రంగంలోకి ఎప్పుడు దిగుతారు? వీరమల్లుల రిలీజ్ కి 4 రోజుల ముందే వస్తారా? ఓజీ ఎంట్రీ ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. హరిహర వీరమల్లు రిలీజ్ కు 4 రోజుల ముందు పవన్ మీడియా ముందుకొచ్చారు. ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ తర్వాత థ్యాంక్స్ మీట్ లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఒక్కొక్కరికి 10 నిమిషాల చొప్పున ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అయితే ఓజీ విషయంలో 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప మరో ప్రెస్ మీట్ ఉండదు. మీడియాకు ఇంటర్వ్యూస్ ఇవ్వరని తెలుస్తోంది. వీరమల్లు 5 ఏళ్లు సెట్ పై ఉండడం, దర్శకులు మారిపోవడంతో హైప్ లేదు. సినిమాపై క్రేజ్ తీసుకొచ్చి జనాలను థియేటర్స్ లోకి రావడానికి పవన్ చివరి నిమిషంలో ప్రమోషన్ చేయాల్సి వచ్చింది. ఓజీకి ప్రత్యేకంగా హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని 1-2 కామన్ ఇంటర్వ్యూస్ తో సరిపెడతారట. మరొక వైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కావడంతో పవన్ ది టైట్ షెడ్యూల్ అయిపోయింది. ఏపీలో పెంచిన టికెట్ రేట్లు ఓజీకి కలిసి రాబోతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ 125 రూపాయలు, మల్టీప్లెక్స్ 150 రూపాయలు పెంచుకునే అవకాశం వచ్చింది. ఈ హైక్ తెలంగాణ టికెట్ రేట్లు మించిపోవడంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రీమియర్స్ లేకపోయినా మిడ్ నైట్ షో, అందులోనూ టికెట్ 1000 రూపాయలు పెట్టడంతో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రానున్నాయి. కొంతకాలంగా పవన్ సినిమాలకు హిట్ టాక్ రావడం లేదు. ఓజీకి వస్తే మాత్రం ఫస్ట్ టైం 200-300 కోట్లను ఒకేసారి దాటేసే ఛాన్స్ ఉంది.